హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ రాజీ. ఈరోజు మార్నింగ్ జరిగిన షిఫ్ట్‌లో అసలు ఎలా వచ్చాయి క్వెషన్ ప్యాటర్న్ ఎదురు చూస్తున్నాను నేను కూడా. మీరందరూ కూడా అదే కదా! జస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాము. క్వెషన్ పేపర్ అయితే సాధారణంగా ఉందంటున్నారు. ఆళ్ళెవరో నాకు మెసేజ్ పెట్టారు. దాన్ని బట్టి నేను అర్థం చేసుకొని రాసుకున్నాను. ఇదేంటంటే ఫస్ట్ వాళ్ళ కంటెంట్ ఎలా వచ్చింది, మెథడ్ ఎలా వచ్చింది, సైకాలజీ కొంచెం, జీకే కొంచెం తెలిసింది. కానీ టైం అయితే సరిపోలేదంటున్నారు ఆళ్ళు. ఎన్‌లార్జ్‌గా ఉన్నాయంట క్వెషన్స్ అయితే. సాధారణంగా ఉందంటున్నారు. పేపర్ అయితే టెక్స్ట్ బుక్ లెవెల్ దాటి ఇవ్వలేదు. కానీ లార్జ్ లెంత్ అనేది ఎక్కువైంది క్వెషన్స్ అని చెప్తున్నారు. వాళ్ళ కంటెంట్‌లో ఎలా వచ్చాయంటే మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అవుతది. సాధారణంగానే వచ్చాయి. బట్ లెంతీగా ఉన్నాయట క్వెషన్స్. ఇక్కడ ఎలా అంటే చక్రవడ్డీలు, బారు వడ్డీలు ఏవేవో వాళ్ళకి నెపోలియన్ డెఫినిషన్స్ అవన్నీ ఇచ్చారట. మ్యాథ్స్ వాళ్ళకి మెయిను. తర్వాత మ్యాథ్స్ మెథడ్, నిగమన పద్ధతి, మన మెథడ్‌కి కూడా సంబంధించి ఉంటాయి ఇవి. సైన్స్, సోషల్ ఎవరికైనా ఉంటాయి ఇవి. నిగమన పద్ధతి, హెర్బర్ట్ సోపానాలు, రూపణ మూల్యాంకనం, నిర్మాణ మూల్యాంకనం, ప్రాజెక్ట్ మెథడ్, అలాగే థామస్ దిల్వర్త్ నిర్వచనం, అలాగే యూనిట్ పథకం ఒకటి, మోరిసన్ ఒకటి, అంటే విద్యా ప్రణాళికల్లో అక్కడ ఓకేనా. ఇవి మెథడాలజీకి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరి మెథడ్ వాళ్ళకి ఉంటుంది, కానీ ప్రాసెస్ ఇదే ఉంటుంది. తర్వాత సైకాలజీ ప్రజ్ఞావంతుల వర్గీకరణ అడిగాడంట. వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞావంతులది కంపల్సరీ అడుగుతాడు, చూసుకోండి. ఓన్లీ టెక్స్ట్ బుక్ నుంచే ఇచ్చాడంటున్నారు వాళ్ళు మాత్రం. టెక్స్ట్ బుక్ దాటలేదు. కాకపోతే సైకాలజీ ఏంటంటే అప్లికేషన్ మెథడ్ అడిగారు అంటున్నాడు. సైకాలజీ ఎప్పుడు కూడా ఎంత చదివినా కూడా దాన్ని అర్థం చేసుకుని కాన్సెప్ట్ చదివితే మాత్రమే పెట్టగలుగుతాం. అప్లికేషన్ టైపే అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఏంటో వాళ్ళు చెప్పలేదు అక్కడ. తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే లేటెస్ట్‌గా జరిగిన విషయాల మీద ఎక్కువ అడిగారంట. దాంట్లో కేరళలో నౌక మునిగిపోయింది రీసెంట్‌గా. దాని గురించి అడిగారంట. తర్వాత సమ్ అవార్డ్స్ కంపల్సరీ అడుగుతారు. దాంట్లో జ్ఞానపీఠ అవని, నోబెల్ అవని, భారతరత్న అవని, అవార్డ్స్ కేంద్ర సాహిత్య అకాడమీ అవని కంపల్సరీ అవార్డ్స్ చూసుకోండి. తర్వాత స్పోర్ట్స్ గ్యారంటీ, ఇంకా స్పోర్ట్స్ ఒకటి, అవార్డ్స్ ఒకటి అడిగారంట. తర్వాత టైం సరిపోలేదని చెప్తున్నారు అభ్యర్థులైతే. అంటే ఇదొక్కటి మనం మైండ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే రాసేవాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా రాయండి. ఫస్ట్ నుంచి ఫాస్ట్‌గా రాయండి. నేను కూడా అంతే, ఫస్ట్ స్లోగా రాస్తాను. తర్వాత టైం సరిపోదు. అలా కాకుండా లెంతీగా ఉన్న క్వెషన్స్ కొంచెం అర్థం చేసుకుంటూ, మెయిన్ ఏంటంటే ఆఫ్లైన్ అయితే కొంచెం పేపర్ అంతా కనిపిస్తుంది. ఆన్లైన్ ముక్కలు చదువుకోవాల్సి వస్తుంది. లెంతీ క్వెషన్స్ అయితే చాలా ఇబ్బంది. ఆప్షన్స్ ఒక చోట, ఆన్సర్స్ క్వెషన్స్ ఒక చోట ఉంటాయి కదా! సో ప్రాబ్లమ్ అవుద్ది. లెంతీ కాకుండా ఇక నుంచైనా కొంచెం చిన్నవి ఇస్తే బాగున్ను. ఇప్పుడైతే లెంతీ ఉన్నాయని చెప్తున్నారు క్వెషన్స్ అయితే. కానీ టెక్స్ట్ బుక్ దాటి మాత్రం ఇవ్వలేదు అని చెప్తున్నారు. టెక్స్ట్ బుక్ పరిధిలోనే ఇచ్చారు. ఇంటర్ లెవెల్ ఎన్ని ఇచ్చారు, ఇలాగా స్కూల్ లెవెల్ ఎన్ని ఇచ్చారు అన్నది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇస్తే నేను మళ్ళీ పెడతాను. ఈరోజు మధ్యాహ్నం రాసిన వాళ్ళు ఎవరైనా నాకు మెసేజ్ పెడితే నేను మళ్ళీ చేస్తాను మీకు. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. అప్పుడు మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అలా పెడుతూ ఉంటాను. అసలు వీడియోస్ చేయకపోదాం అనుకున్నాను. కానీ మ్యాథ్స్ వాళ్ళు చాలామంది నాకు కొంతమంది కుతూహలంతో పాపం మెసేజ్ చేస్తున్నారు, మేడం ఎవరైనా చేస్తే మాకు చెప్పండి అని. వాళ్ళ కోసమే ఇది నేను రాసుకుని చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇలా ఇచ్చాడు ప్యాటర్న్ మాత్రం. తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. కొంచెం లెంతీ క్వెషన్స్ ఉంటున్నాయి కాబట్టి టైం సరిపోలేదంటున్నారు పాపం. సో ఫాస్ట్‌గా కొంచెం పేపర్‌ని మీరు రాసుకోండి. ఓకేనా. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. రేపు కూడా ఈరోజు ఎవరైనా మధ్యాహ్నం రాసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి నా వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఉంది. మీరు సేవ్ చేసుకొని ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి నా నెంబర్ కనిపిస్తది అక్కడ. నా నెంబర్‌కి పర్సనల్‌గా మెసేజ్ చేయండి. చేస్తే నేను మిగతా వాళ్ళకి షేర్ చేస్తాను క్వెషన్స్. ఓకేనా. ప్రతి షిఫ్ట్ వాళ్ళు ఇలాగే చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.